హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు నితిన్. సో ఇవాళ ఈ వీడియోలో నేను హోమ్ టూర్ పార్ట్ 2 చూపించబోతున్నాను. సో నేను అనుకోలేదు 2 పార్ట్స్ అవుతుందని. కొంచెం లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల నేను 2 పార్ట్స్‌లో వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో కింద వరకు చూసారు కదా! సో థర్డ్ ఫ్లోర్‌లో అత్తయ్య, మావయ్య ఉంటారు. అండ్ పక్కన ఇంకొక రూమ్ వచ్చేసి గెస్ట్ బెడ్‌రూమ్. సో ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్, ఈ 2 ఫ్లోర్స్ చూద్దాము. సో ఫోర్త్ ఫ్లోర్‌లో వచ్చేసి అక్క, బావ వాళ్ళకి ఒక బెడ్‌రూమ్, మాకొక బెడ్‌రూము. అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ డూప్లెక్స్ కాదు, బయట నుంచే స్టెప్స్ ఉంటాయి. జస్ట్ ఊరికే 3 రూమ్స్ ఉంటాయి పైన. సో పదండి చూపిస్తాను. సో ఇప్పుడు స్లైడింగ్ డోర్ దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కి పైన మేము ఉంటాము ఫోర్త్ ఫ్లోర్లో. సో పైకి వెళ్ళి చూపిస్తాను రండి. సో స్టెప్స్ దగ్గర మధ్యలో ఇలా కృష్ణుడి బొమ్మ పెట్టుకున్నాము. పైకి రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక రూమ్ ఉంటుంది. సో ఇది హోమ్ థియేటర్కి అని చెప్పి రెడీ చేయించారు. అంటే వైరింగ్ అంతా కూడా అయిపోయింది, కానీ హోమ్ థియేటర్ తర్వాత చేద్దామని చెప్పి ఆపేశారు. సో మొత్తం సెంట్రల్ ఏసీకి అన్నిటికి ప్లానింగ్ అంతా అయిపోయింది. కాకపోతే ప్రస్తుతానికైతే స్టోర్ రూమ్లో వాడుతున్నాము. కొంచెం టైం పడుతుంది ఇది చేయించడానికి. సో ఇక్కడ 2 బెడ్రూమ్స్కి మధ్యలో ఇలా స్పేస్ ఉంటే ఇక్కడ సోఫా వేసుకున్నాము. ఇది వచ్చేసి మా బెడ్రూము. అండ్ పక్కన ఇది వచ్చేసి మా బావ వాళ్ళ బెడ్రూము. ఫస్ట్ మా బావగారు వాళ్ళ బెడ్రూమ్ చూపిస్తాను. సో ఇదేమో వాష్రూమ్. సో ఈ వాష్రూమ్లో మావయ్య బుడ్డోడి కోసం అని చెప్పి టబ్ చేయించారు. వాడికి అక్కడ యూఎస్లో అలవాటు అయిపోతుంది కదా అని చెప్పి వాడి కోసమని ఇక్కడ ఒక చిన్న టబ్ చేయించారు. సో ఇది వచ్చేసి మా అక్క బావల ఫోటో. ఇది కూడా రీసెంట్గానే చేయించారు. సో అందుకే ఇంకా వాల్కి పెట్టలేదు. సో సైడ్ ఇలా పెట్టేశాము. ఇది వచ్చేసి బుడ్డోడి ఫస్ట్ బర్త్డే అప్పుడు డెకోర్ పీస్. సో నచ్చి తెచ్చేసుకున్నాం. సో ఇది వచ్చేసి బెడ్. సో ఇది కింద లైట్, ఎల్ఈడి లైట్ ఫిక్స్ చేశారు. సో ఈ బెడ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నితిన్ ఈ మోడల్ చేయించుకుందామని చెప్పి మా పెళ్ళికి ముందే చేస్తున్నారు. ఇంకా బుక్ చేయించిన వాళ్ళతోని బెడ్స్ కూడా చేయించారు. సో నితిన్ పింట్రెస్ట్‌లో నేను నితిన్ కొన్ని మోడల్స్ చూసాము. నితిన్‌కి ఇది నచ్చింది. సో ఇలా చేయించుకున్నాము. ఇలా కొంచెం ఫ్రంట్‌కి పార్ట్ ఉంటే గనుక మనం కూర్చున్నప్పుడు కాలు పైన పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో బెడ్ మీద కూర్చొని కాలు పైకి పెట్టుకోవచ్చు దీని మీద అని చెప్పి ఇలా కొంచెం ఎడ్జెస్ పెట్టుకుందాం అని చెప్పి ఈ మోడల్ అనుకుని కింద స్లైడ్ చూసారు కదా! సో ఆ లైట్ అనుకున్నారు. కానీ చేసే అతను కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తీసుకోలేదు. సో ఇది వచ్చేసి మా రూమ్‌లో పెద్దదయిపోయింది. బావ వాళ్ళది కొంచెం పెద్ద రూము. మా రూమ్ మీద కంపేర్ చేస్తే కొంచెం పెద్దది. అండ్ అందులో వీళ్ళకి డ్రెస్సింగ్ రూమ్ రాలేదు. జస్ట్ బాత్రూమ్ ఒకటే వచ్చింది. మాకు బాత్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ కూడా వచ్చింది. సో అందుకని చెప్పి ఇది పెట్టారు. ఫిక్స్ చేయలేదు. పెట్టి చూస్తే ఇరుగ్గా అనిపించింది చుట్టూ తిరగడానికి కానీ. కొంచెం ఇరుగ్గా ఉంది. సర్లే ఓకే అని చెప్పేసి దాన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ మంచాన్ని మేము మా బెడ్‌రూమ్‌లోకి షిఫ్ట్ చేసుకున్నాం. యాక్చువల్లీ లైట్ ఇదంతా కూడా ఇలా నితిన్ పెట్టొచ్చు. ఇది నితిన్ ప్లాన్. కానీ కుదరలేదు. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి కదా ఇలాగా. సో ఇది మా బావ వాళ్ళ బెడ్‌రూమ్. సో మీరందరూ ఆల్రెడీ నా రూమ్ టూర్ చూసేసారు. సో ప్రతీదీ కంప్లీట్‌గా నేను నా రూమ్ టూర్‌లో చూపిచ్చేసాను. ఇది మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అప్పుడు ఈ ఫోటో. సో ఇది మా బెడ్ అండ్ అది మా కబోర్డ్స్. సో ఎవరైనా నా రూమ్ టూర్ చూడని వాళ్ళుంటే వెంటనే వెళ్లి నా రూమ్ టూర్ చూసేయండి. అండ్ ఎనీవేస్ ఒక లుక్ వేసేద్దాము నా రూమ్ కూడా.
సో, ఇది బావ వాళ్ళ బెడ్‌రూమ్‌లోకని చేయించారు. బెడ్ పక్కన ఒక టేబుల్ పెట్టించుకున్నాను నేను. సో, ఇదొచ్చేసి వార్డ్‌రోబ్ మిస్టర్ అండ్ మిసెస్ అని వేయించుకున్నాం మేము. సో, మిస్టర్ అంతా కూడా మా ఆయన సైడ్, మిసెస్ అంతా కూడా నా సైడ్. అండ్ ఒక వాల్ క్లాక్ అండ్ ఒక మినీ ఫ్రిడ్జ్. అండ్ ఒక డ్రెస్సింగ్ రూమ్ కూడా. సో, మిడిల్‌లో ఒక లాంగ్ మిర్రర్ పెట్టించుకున్నాము. అండ్ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి ఒక చిన్న మిర్రర్ అండ్ చుట్టూ నితిన్ థింగ్స్ అండ్ నా థింగ్స్ కొన్ని ఇలా పెట్టుకున్నాము. కింద వచ్చేసి ఒక సింక్ వచ్చింది. అండ్ దీని ఆపోజిట్ సైడ్‌లో ఏమో వాష్‌రూమ్ వచ్చింది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రూమ్ టూర్. ఇంకా క్లియర్‌గా నా రూమ్ టూర్ వీడియోలో చూసేయండి. సో, ఇక్కడ మా రూమ్ పక్కన ఈ డోర్ వచ్చేసి బయటకి బాల్కనీ సైడ్. సో, ఫోర్త్ ఫ్లోర్‌లో గ్రిల్ ఇంకా డైరెక్ట్ లిఫ్ట్‌కే పెట్టించేశారు. అండ్ ప్రతి ఫ్లోర్‌లో లాగానే ఇక్కడ కూడా ఒక గేట్ పెట్టిచ్చారు వాస్తు కోసం. అండ్ ప్రతి ఫ్లోర్‌లో కూడా ఇలా ఒక బాత్రూమ్ అండ్ ఒక సింక్ కూడా. అత్తయ్య మిరపకాయలవి ఎండబెట్టారు. అండ్ ఈ కొలన్‌లో వచ్చేసి చేపలు అండ్ ఈ టబ్‌లో వచ్చేసి పిల్లలు, చేప పిల్లలు. సో, ఎవరైనా మీలో నా మీట్ మై పెట్స్ వ్లాగ్ చూడకపోతే చూడండి. మా పెట్స్ అన్నిటిని కూడా దాంట్లో చూపిచ్చాము. సో, ఈ నెట్ ఈ మధ్యన రీసెంట్‌గా వేస్తున్నాము. సమ్మర్ వచ్చేసింది కదా! పావురాలయ్యి వాటర్ తాగేస్తున్నాయి. ఎక్కువ వచ్చేస్తున్నాయి పావురాలు. సో, లిఫ్ట్ పక్కన వచ్చేసి అటు ఇటు కూడా స్పేస్ వచ్చింది. సో, ఇక్కడ ఒక టవల్ స్టాండ్ పెట్టుకున్నాము. సో, ఇదొచ్చేసి మా షూ ర్యాక్. సో, నితిన్ షటిల్‌కి అది ఎళ్తారు. షటిల్ బ్యాగ్ అది పైన పెట్టుకున్నారు. అండ్ పైన షూస్ కూడా. సో, ఈ స్పేస్‌లో పక్కకొస్తే ఇలా స్టెప్స్ కింద కూడా ఒక రూమ్ వచ్చింది. సో, సిలిండర్స్‌కి కనెక్షన్ ఇక్కడి నుంచే ఉంది. కింద సిలిండర్స్ పెట్టుకోము. ఇక్కడే రూమ్‌లో పెట్టేసుకుంటాము విడిగా. సో, ఇక్కడ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది కిందకి. సో, ఇప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్‌కి వెళ్దాము. సో, ఇక్కడ 3 రూమ్స్ వచ్చాయి. సో, ఫస్ట్ రూమ్ వచ్చేసి మావయ్య రూము. సో, ఫ్రెండ్స్ అది వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటారు. మావయ్య ఫ్రెండ్స్ కొంతసేపు టైం స్పెండ్ చేస్తారు. సో, ఇక్కడ ఒక మిర్రర్ వచ్చింది. అండ్ ఒక చిన్న టీవీ యూనిట్ కూడా ఉంది. సో, పక్కన ఇదొచ్చేసి వాష్‌రూమ్.
వాష్‌రూమ్‌లో కూడా ఇక్కడొక కబోర్డొచ్చింది పెద్దది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ రూమ్ చూద్దాము. సో, మాక్సిమం లేడీస్ అందరికీ కూడా ఈ మిడిల్ రూమ్ నచ్చొచ్చు. సో, షాక్ అవ్వద్దు. సో, ఇదేమీ ఒక మినీ షాప్ కాదు. మా ఇంట్లోనే. సో, అత్తయ్య ఇలా చేయించుకున్నారు. కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఇలా పెట్టుకోవడానికి అన్నీ నీట్‌గా. సో, ఇది ఒక మినీ షాప్ లానే ఉంటుంది. సో, కానీ ఇవన్నీ మా థింగ్సే. సో, అత్తయ్య వాళ్ళ అత్తగారు అండ్ సమ్ గిఫ్ట్ ఐటెమ్స్ కానీ అలా అలా అన్నీ కలిపి ఇంత అయ్యింది. సో, ఇవన్నీ కింద స్టోర్ చేసుకోలేక విడిగా ఒక రూమ్ పెట్టుకున్నాము. సో, నేను ఇప్పుడు అన్నీ క్లియర్‌గా వన్ బై వన్ చూపించేస్తాను. సో, మీకు అన్నీ పాతకాలపు వస్తువులు కూడా కనిపిస్తాయి. ఈ మధ్య కొన్ని దొరకట్లేదు. అండ్ కొన్ని కొన్ని చిన్న చిన్నవి క్యూట్‌గా ఉంటాయి కదా! అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇంకా మా దగ్గర. అండ్ చిన్నవే కాకుండా చాలా పెద్ద వస్తువులు కూడా ఉన్నాయి. ఇన్‌కేస్ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ జరిగినా కూడా ఇక్కడ మా థింగ్స్‌తోనే మేము మాక్సిమం మెంబర్స్‌కి వంట చేసేయొచ్చు. సో, ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రూమ్. అండ్ ఒక ఫ్యాన్ కూడా పెట్టించుకున్నారు అత్తయ్య ఇక్కడ. అండ్ ఫైనల్లీ ఇదొక లాస్ట్ రూమ్. సో, పాత ఫ్రిడ్జ్ ఒకటి ఇక్కడ పెట్టుకున్నాము. సో, కారాలు, పిండ్లు ఎక్సెట్రా అన్నీ దీంట్లో స్టోర్ చేసుకుంటాము. అండ్ ఒక బెడ్. ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ అత్తయ్యది అనుకుంటా ఈ మంచం. సో, ఒక మిర్రర్ కూడా వచ్చింది.
అండ్ ఇవి వచ్చేసి మావయ్య వాళ్ళ మమ్మీ డాడీ ఫోటో అండ్ అత్తయ్య వాళ్ళ డాడీ ఫోటో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రూమ్. సో పైన ఇంకొక స్లాప్ ఉంది. సో పైన వచ్చేసి సోలార్ అండ్ వాటర్ ట్యాంక్ ఉంది. సో పైకి స్టెప్స్ లేవు, ఇలా ల్యాడరే ఉంది. సో ఇప్పుడు నేను ఆ ల్యాడర్ ఎక్కలేను. సో ఫైనలీ దిస్ ఈస్ మై హోమ్ టూర్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విందు నితిన్.